మీరు స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే 4 సెక్టార్స్ సైలెంట్‌గా ఎవ్వరూ అంచనా వేయలేనంతగా బూమ్ అవుతాయి. ఇటువంటి షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డైలీ మీకు కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే ట్రెడిషనల్‌గా ఉన్న ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే 4 సెక్టార్స్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో చాలా పెద్ద మొత్తంలో బూమ్ అవ్వటానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. దీనిని గురించి ఎవ్వరూ ఎక్కువ థింక్ చేయలేదు, మాట్లాడను లేదు. ఫస్ట్ వచ్చి స్పేస్ సెక్టార్. స్పేస్ ఎక్స్ యూఎస్‌లో ఉన్న మాదిరి ఇండియాలో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందులో శాటిలైట్స్, సబ్‌సిస్టమ్స్, అనలిటిక్స్, సర్వీసెస్ వీటికి రిలేటెడ్ ఉన్న కంపెనీస్ మీరు అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. రెండవది సెమీకండక్టర్స్. ఈ సెగ్మెంట్‌లో చాలా కంపెనీస్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉన్నాయి. వీటికి డిమాండ్ ఎక్కువగా ఎలా ఉంది అంటే డొమెస్టిక్‌గా మన స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ చేస్తారు. ఈ రీజన్స్ వల్ల సెగ్ ఈ సెగ్మెంట్ పెద్ద లెవెల్‌లో బూమ్ అవ్వటానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకో బోనస్ పాయింట్ ఏమంటే, ఈ సెగ్మెంట్‌లో సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తారు. సిల్వర్ ఆల్రెడీ ఎలా పెరిగి స్టేబుల్ అయిందో మీకు తెలిసిందే. మూడవది డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ సెక్టార్ ఆల్రెడీ రైజ్ అవ్వటం మనం చూస్తున్నాం. ఇండియా డిఫెన్స్ రిలేటెడ్ చాలా కంపెనీస్ సెటప్ చేసి పెట్టింది. చాలా కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తోంది. నాలుగవది డేటా సెంటర్స్. రీసెంట్‌గా ఒక్క చెన్నైలోనే 6 డేటా సెంటర్స్ స్టార్ట్ చేసింది. ఇంకా ఏపీలో కూడా చాలా డేటా సెంటర్స్ రాబోతున్నాయి. సో, డేటా సెంటర్స్‌కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే, మనం ఏఐ యూజ్ చేయడం చాలా ఎక్కువ అయింది గదా! సో, ఏఐకి డేటా సెంటర్స్ అనేది హార్ట్ మాదిరి. సో, ఈ 4 సెక్టార్స్ బాగా అనలైజ్ చేయండి. ఇంకో 10 ఇయర్స్‌లో హ్యూజ్ బూమ్ చూస్తారు. నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ మీకు కావాలి అంటే 4S అని కమెంట్ చేయండి.